ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి శ్రేష్టమైన లేఖనంని క్లెయిమ్ చేద్దాం. 2 సమూయేలు 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేయుచున్నాను. వావ్! నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది చేసి ఉన్నాను. దట్ మీన్స్ ఆల్రెడీ గాడ్ హ్యాడ్ ఏ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ అండ్ హీ ఆల్రెడీ డిడ్. వాట్ an amazing God we have, our loving Savior Jesus Christ. మీ శత్రువుల పైన విజయం ఇవ్వడమే కాదు, జయం ఇవ్వడమే కాదు, నెమ్మది కూడా మీ జీవితంలో యేసయ్య ఆల్రెడీ కలుగజేశారు కూడా అండి. సో జీసస్ విల్ గివ్ యూ రెస్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ ఎనిమీస్. చాలామందికి ఎంత ఏసీలో ఎంత డబ్బులు సంపాదించినా ఆత్మలో మనసులో విశ్రాంతి లేకుండా ఉంటారు కదండి. నెమ్మది లేని వారికి యేసయ్య నెమ్మది ఇస్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నారు. ఒత్తిడి ఎక్కువైందా, బాధ ఎక్కువైందా, భారం ఎక్కువైందా? ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరే యేసయ్య దగ్గరగా ఉంటారండి. శ్రమలు వచ్చింది కదా అని మనుషుల్లా విడిచిపెట్టే యేసయ్య కాదండి, ప్రేమించే వ్యక్తి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారండి. ఇంకా ఎందుకు భయం? ఒత్తిడి ఎక్కువైతే యేసయ్య దగ్గరికి వెళ్ళండి, మీకు రెస్ట్ ఇవ్వబోతున్నారు, నెమ్మదిని కలుగజేయబోతున్నారండి. So you need to say this word, I declare Jesus is the Lord over our family. Repeat after me. I declare Jesus is Lord over our family. ప్రతి దానికి యేసయ్యే మన అధిపతి అండి. హీ ఈజ్ ద సేవియర్, హీ ఈజ్ ద ప్రొటెక్టర్, హీ ఈజ్ ద గైడర్, హీ ఈజ్ అవర్ వరల్డ్, హీ ఈజ్ అవర్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ అవర్ లైఫ్. వాట్ ఎన్ అమేజింగ్ సేవియర్ కదండి. సో జీసస్ ఈజ్ గోయింగ్ టు గివ్ పీస్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. యోహాను 14:27లో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు. చూసారా? సో వాట్ ఎన్ అమేజింగ్ గాడ్ కదండి. సో ఇంకెందుకు భయం? మీ శత్రువుల నుంచి యేసయ్య జయం కూడా ఇస్తారండి. సో మనసులో ఏదో పెట్టుకొని కలవరంతో ఉండద్దు. యేసయ్య తలుపు యొద్ద నుండి తడుతున్నారండి. మీ హృదయం అనే తలుపుని తడుతున్నారు. మీ హృదయంలో ఉన్న భారం యేసయ్యకి తెలియపరచండి. నెమ్మది, విశ్రాంతి, మంచి మనసు, మనశ్శాంతి యేసయ్య మాత్రమే కలుగజేయగలరండి. కీర్తనలు 119వ అధ్యాయం 50వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీ వాక్యము నన్ను బ్రతికి ఉంచినది, నా బాధల్లో నాకు నెమ్మది కలుగజేస్తుంది. సో యేసయ్య లేఖనాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్.